కాశ్మీర్లో జరిగిన విషాదం మాటలకు అందనటువంటి విషాదం ఇది. సో మధుసూదన్ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు ఉన్నారు ఇక్కడ. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అక్కడ, ఏం జరిగిందండి? అసలు మీరు అక్కడ స్పాట్లో ఉన్నారు కదా, ఫస్ట్ ఏం జరిగింది? మేమందరం పైకి వెళ్ళాం, హార్సెస్ మీద పోనీ రైడ్స్ వేసుకొని పైకి వెళ్ళాము. వెళ్ళగానే అందరం లంచ్ చేసాము. మేము 3 ఫ్యామిలీస్ 10 పీపుల్ వెళ్ళాము. అందరం లంచ్ చేసాము. నేను మా హస్బెండ్ ఒక 2 minutes ముందు లంచ్ చేసాం. లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాని చూడడానికి మేమిద్దరం బయట వచ్చాం. జస్ట్ ఒక 20 feet ముందుకు వచ్చాము. వచ్చిన తర్వాత నాతో పాటు మా పాప కూడా వచ్చింది. సో మా పాప వచ్చేసరికి నేను నాన్న ఇక్కడికి వచ్చేస్తే ఎట్లా, అంకుల్ వాళ్ళకి చెప్పు అని ముందుకు పంపాము. పంపేసరికి ఈమె వెళ్ళేసరికి మాకు ఒక డౌట్ ఏమంటే, అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ, దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్, నథింగ్ టు వరీ, ఇక్కడే ఉండండి అన్నారు. ఎవరు చెప్పారు మీకు ఆ మాట? అక్కడ ఒక శాల్వా అమ్మే ఆయన, వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారో, టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు. కానీ ఆ హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్చేశారు. మా హస్బెండ్ నాకేం చెప్పారంటే, మనిద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని, సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినాను. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే, ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. బట్ నా బాడీ అంతా వెట్ అయిపోయింది. నేను లేచి చూడగానే హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను. అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని. అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను. నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను. నాకు ఎవరు కనిపించలేదు. అక్కడ ఉన్నోళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఆర్ ఆర్మీకి దగ్గర పెట్టినారు. మేము ఆ టైంలో మీరు నలుగురు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? మేము నలుగురు ఉన్నాము. బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు, నేను మా హస్బెండ్ మాత్రం చేయి పట్టుకొని ఉన్నాము. ఒక్క నిమిషం పాస్ చేయండి. తనే మాతో వచ్చింది, తనే మాతో గవర్నమెంట్తో అంతా మాట్లాడింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేశారు మమ్మల్ని. అంటే ఒకటే షాట్ మీరు గమనించిందని? ఖచ్చితంగా ఒకే షాట్ అండి. ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 bullets. రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఒకే షాట్. ముగ్గురు అంటే 3 ఫ్యామిలీస్ వెళ్ళారా? మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. ఇక్కడ నుంచి 3 ఫ్యామిలీస్, 5 days ట్రిప్, పిల్లలకి హాలిడేస్, ఇట్స్ ఎ వెకేషన్. కాశ్మీర్ సేఫ్ అన్నారు. అంతకు ముందు వీక్ నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు. సేఫ్ అనే వెళ్ళామండి, లేకపోతే మేము వెళ్ళే వాళ్ళం కాదు అసలు. మీరు అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పాడు వాళ్ళు ఏం కనికరించలేదా? మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేండి అని చెప్పని అడిగితే? నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలో కొట్టా ఉన్నారు. ఇంకొక అతను లిటరల్గా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. ఇన్సిడెంట్లో మీరు లాస్ అయ్యారు, మీలాగా చాలామంది ఫ్యామిలీస్ లాస్ అయ్యాయి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? మా లాస్ అసలు అది ఎట్లండి, అది ఎవరు తీర్చలేరు మా లాస్. నేనే కాదండి, నాతో పాటు అక్కడ చూస్తే ఫస్ట్ నాకు తెలియక నేనే అనుకున్నాను. మమ్మల్ని ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ ఇచ్చి అన్నీ పంపిస్తుంటే చూస్తుంటే కొంతమంది పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోయింది తెలీదు, వాళ్ళ అమ్మ పడిపోయింది తెలీదు. దే ప్లేయింగ్
గేమ్స్ ఆన్ ద మొబైల్. మాకేం జరుగుతుందో, ఏం జరుగుద్దో, మాకు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తుందో. నిజంగా మేము మోడీ సేఫ్ అనే వెళ్ళామండి. మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను. లేకపోతే అంత ధైర్యం మేము చెయ్యము. మీకు ఆ టైం ఎట్లా అనిపించింది నాన్న చూసినప్పుడు? అంటే మా నాన్న కదా చాలా హార్డ్గా ఉంటుంది, కానీ నేను మా అమ్మ కోసం మా ఫ్యామిలీ కోసం నేను చాలా బ్రేవ్గా ఉంటాను. మా నాన్న ఇప్పుడు పైన చూసి అనుకుంటుంటాడు నా కొడుకు ఇంత బ్రేవ్గా ఉన్నాడని. నేను చెన్నైలో ల్యాండ్ అయినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ దట్ ఇంతమంది సోల్జర్స్ అందరు మా నాన్నకి సెల్యూట్ చేస్తున్నారని. అక్కడే ఉన్నావు కదమ్మా నువ్వు అప్పుడు, అసలు ఇట్లా జరుగుతుందని తెలిసిందని? ఇట్లా జరుగుతుంది లేదు, మేము ఆల్రెడీ గేట్ బయటకు వెళ్ళిపోయి ఉన్నాం. మై పేరెంట్స్ డెంట్ కమ్, సో నేను బయటే వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ మై మామ్ కేమ్ బ్యాక్, మై డాడ్ డెంట్ కమ్ బ్యాక్. నా రిక్వెస్ట్ ఓన్లీ టు గవర్నమెంట్ దస్, మేమందరం సఫర్ అయినాం, మేమందరం లాస్ అయినాం. మీరు ఏం చేయగలుగుతారో మాకు అది చేయండి. చిన్నపిల్లలు చదువులు, they were shouting only the gents. They want to collapse the family because they're not touching any kids below 13 years and the ladies. Their target is only the gents to collapse the families. Please help us, not more than this. అంటే మీతో పాటు చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఇప్పుడు. సో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ దీన్ని మాకు ఎట్లా చేయగల? ఇప్పుడు నౌ ఐ బికేమ్ ఏ సింగిల్ మదర్. I have to handle 2 kids now. Now, you know, in these days, it's not easy to raise the kids as a single mother. సో గవర్నమెంట్కి కూడా ఈ విషయం బాగా తెలుసండి. సో ప్లీజ్ హెల్ప్. నేను ఏం అడగలేకపోతున్నాను, దయచేసి మీరే అర్థం చేసుకోండి. నాతో పాటు ఉన్న ఫ్యామిలీస్ అందరికీ మీరే హెల్ప్ చేయండి. మాకు ఏ హెల్ప్ చేయగలరో మీరే చేయండి ప్లీజ్. వాళ్ళందరికీ కూడా ఎలాంటి శిక్ష పడాలని మీరు, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు? ఇన్సిడెంట్ జరగడానికి ముందు అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడ తెలియనటువంటి పరిస్థితి. అప్పటికే అక్కడ శబ్దాలు వచ్చాయి, కానీ అక్కడ ఉన్నటువంటి కొందరు మిస్గైడ్ చేయడం వల్ల ఏమీ లేదని ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఈ విధమైనటువంటి దారుణం జరిగింది. సో అందరూ కూడా నమ్మారు, గతంలో అలా లేదు, కాశ్మీరు చాలా పరిస్థితులు బాగున్నాయి, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటూ వెళ్ళినటువంటి ఇలాంటి ఎన్నో కుటుంబాలకు అనుకున్నటువంటి ఈ దుర్ఘటనతో సో కుటుంబాల్లో విషాదమే మిగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.